హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. పవన్ కళ్యాణ్ పైన కొంతమంది తెలంగాణ బేవార్స్ బ్యాచ్ కి ఎందుకింత కడుపు మంటో తెలీదు కాని ఆ పనికిమాలిన ప్రొఫెసర్ పెట్టిన పోస్కోలు ఎనాలసిస్ పెంట తర్వాత తెలంగాణ సెంటిమెంటుని దిగజార్చే విధంగా ప్రతి చిల్లర లఫూట్గాడు నోటితో కాకుండా ఏవేవో రంధ్రాల నుండి మాట్లాడుతున్నాడు. ఆ మాటలకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని మామూలు జనాలకు కూడా మండుతుంది. ఇంట ఓడి రచ్చకెక్కిన ఈ పొట్టెక్క మాటలు వినండి. మీరు సినిమా యాక్టర్ గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హైయెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హైయెస్ట్ ఇన్కమ్ నైజాం, హైయెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. అసలు ఈమె మాటలు తెలివుండే మాట్లాడుతుందా, లేక లిక్కర్ స్కామ్లో మిగిలిపోయిన చుక్కలేమైనా ఏసుకుని మాట్లాడుతుందా? పాయింట్ 1. ఒక ప్రేక్షకుడు కొన్న సినిమా టికెట్ చిరిగి సినిమా చూసేశాక ఆ టికెట్ డబ్బుపై హీరోకి కాని ఇతర నటీనటులకు కాని జవాబుదారీ ఎందుకుంటుంది? ఇక ఏరియా వైజ్ గా కలెక్షన్ లెక్కలు చూసుకునేది పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ లేదా డిస్ట్రిబ్యూటర్ మాత్రమే కదా. పాయింట్ 2. ఇక హీరోల రెమ్యునరేషన్ కూడా మార్కెట్ ని బట్టి ఆ హీరో నిర్మాత మధ్య జరిగే వ్యవహారం. దానితో కామన్ ఆడియన్స్ కి ఏంటి సంబంధం? మరి ఇన్నేళ్ల సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఒక్కడే తెలంగాణ సొమ్ము తిన్నాడా? సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి ఇప్పుడున్న స్టార్ హీరోల దాకా అందరి సంపాదనలో తెలంగాణ ప్రేక్షకుల డబ్బు ఉంది కదా. మరి ఇన్నాళ్లుగా వారందరి ఆస్తుల్లో తెలంగాణ లెక్కలు ఎత్తిచూపలేదే. సరే, సినిమా హీరోలు వాళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్లను బట్టి కష్టపడి నటించి ఆ డబ్బు సంపాదిస్తున్నారు. మరి తెలంగాణ రాకముందు లేని వేల కోట్ల ఆస్తులు తెలంగాణ వచ్చాక మీ ఫ్యామిలీ ఎట్లా సంపాదించారు? పవన్ కళ్యాణ్ సినీ సక్రమ సంపాదనకి పైసా పైసా లెక్క ఉంటుంది. మరి మీ అక్రమ సంపాదనకి లెక్క చెప్పేదమ్ముందా? అసలు జనం మిమ్మల్ని ప్రభుత్వం నుంచి ఊడపీకిందే మీ అవినీతి, అక్రమ దందాలు, అడ్డగోలు ఆస్తుల సంపాదన భరించలేకే కదా. అలాంటిది పవన్ కళ్యాణ్ కష్టార్జితం పైన పడి ఏడ్వడం ఎంత నీచం. అయినా కూడా పవన్ కళ్యాణ్తో పాటు బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోలు తమ సంపాదనలో ఎంతో కొంత చారిటీకి, జనం మేలు కోసం విరాళంగా ఇచ్చేస్తున్నారు. మరి మీరు మీ నల్లధనంతో ఏం దానధర్మాలు చేస్తున్నారు? కనీసం పార్టీ మీటింగులకు ఎండనపడి వచ్చిన జనానికి పట్టడన్నం, గుక్కెడు నీళ్లు కూడా పోయలేని మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే జనం మీ ముఖాన ఉమ్మేయడానికి కూడా అసహించుకుంటారు. అలాగే మీ స్వార్థం కోసం వాడుకుంటూ తెలంగాణ సెంటిమెంటుని కూడా చీ కొట్టేలా చేస్తున్నారు. సో ఇకనైనా మీ దుర్బుద్ధి మార్చుకుని ఆంధ్రాపై మీ నోటితీట మాటలు బంద్ చేయడం బెటర్. Please like, share and subscribe Surya Toons YouTube channel.